పూరీ జగన్నాథ ఆలయంలో ఒక దివ్యమైన రహస్యం ఉందని మీకు తెలుసా? ద్వాపరి యుగం ముగిసినప్పుడు శ్రీకృష్ణుడు మరణించాక ఆయన దేహాన్ని అర్జునుడు అంత్యక్రియలు చేశాడని పురాణాలు చెబుతాయి. కానీ అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అగ్నిలో దహనం చేసినప్పుడు కూడా భగవంతుని హృదయం కాలిపోలేదు. ఆ దివ్యశక్తిని బ్రహ్మతత్వం అని అంటారు. అర్జునుడు ఆ పవిత్ర హృదయాన్ని సముద్రంలో కలుపుతాడు. కొంతకాలం తర్వాత ఆ దివ్యశక్తి ఒక పవిత్రమైన చెక్క ముక్కగా ఒడిస్సాలోని పూరీ సముద్ర తీరానికి చేరుతుంది. ఆ సమయంలో ఇంద్రదుమ్య అనే రాజు కలలో విష్ణుమూర్తి కనిపించి ఆ చెక్కతో భగవంతుని విగ్రహాలు తయారు చెయ్యమని చెబుతాడు. ఆ చెక్కలోనే ఆ బ్రహ్మతత్వాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ పూరీ జగన్నాథ ఆలయంలో అది అత్యంత రహస్యంగా చెప్పుకుంటారు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే నవకలేవరం అనే పండుగలలో పాత విగ్రహాల నుంచి ఆ బ్రహ్మతత్వాన్ని కొత్త విగ్రహాలకి గోప్యంగా మార్చుతారు. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.